వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, బంధాలు బంధుత్వాలు, బయట వాళ్ళతో స్నేహాలు ఇవి ఎక్కువైపోయి, అంటే మొహం కూడా తెలీదు, ముక్కు మొహం తెలియని వాళ్ళతో స్నేహాలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. కానీ కొలీగ్స్తో కూడా ఎంతవరకు ఎక్కడ పరిమితి ఉండాలి, ఎక్కడ పరిమితి ఉండకూడదు అనే విచక్షణ కూడా లేకుండా అయిపోతున్నామండి ఇవాళ రేపు. కజిన్స్తో కానీ, అక్కా చెల్లెళ్ళ పిల్లలతో కానీ, తోడుకోడళ్ళు, వదిన మరదలు ఇలాంటి వాళ్ళతో రిలేషన్స్ కంటిన్యూ చెయ్యం. రెగ్యులర్గా టచ్లో కూడా ఉండరండి చాలామంది. కానీ నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎక్కడికెక్కడోకో స్నేహాలు రమ్మగారు, ఫేస్బుక్ అవి శాశ్వతమని భావించలేకపోతున్నారు. ఇవే శాశ్వతమని వీటి చుట్టే పరుగులు పెడుతున్నారు కదా రమ్మగారు. కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త ఆలోచనప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటే మన పద్ధతులు, ఆచారాలు, విషయాలు అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. బయట వాళ్ళతో మాట్లాడితే మాట్లాడాలి, ఉండాలి, కానీ అది ఎక్కడికో పోతుంది కదా కదా రమ్మగారు. ఎట్లా స్ట్రాంగ్ చేసుకోవాలండి బంధాలు బంధుత్వాలు? ముందు మాట్లాడాలి జయ, మాట్లాడాలి, శుభకార్యాలకి కలవాలి. ఎప్పుడు కూడా మనం ఒకళ్ళతోటి బాంధవ్యాన్ని బలపరుచుకోవాలి. అది భార్యాభర్తలు కావచ్చు, అక్క చెల్లెళ్ళు అంటే తోడుకోడళ్ళు కావచ్చు, కజిన్స్ తోటి, కానీ అత్త కోడళ్ళు, అత్తగారు అల్లుడు, మామగారు కోడలు, మామగారు అల్లుడు, ఇలా కూడా కొత్తగా మనం కలుస్తాం వాళ్ళతోటి. కానీ ఇప్పుడు ఎఫ్బీలో అనుకుందాం, పోనీ ఎఫ్బీలో మన మొహాలు తెలీదు, వాళ్ళు ఏం చూపిస్తారో అదే మనం చూస్తాం అంతే. వాళ్ళు తమని ఎలా ప్రజెంట్ చేసుకుంటారో అది తప్ప వాట్ ఈస్ ద ఒరిజినల్ థింగ్ అనేది మనకు తెలియనే తెలియదు. లాంగ్ రన్లో ఏదో తెలుస్తుందేమో, కానీ దాన్ని నమ్మడానికి వీల్లేదు, నమ్మేందుకు వీల్లేదు. అదే అక్కడగా పరిమితం చేసుకోవాలి, దాన్ని జీవితాల్లోకి తెచ్చుకోకూడదు కదా, తేయకూడదు. మనం ఎక్కడ దాకా ఉండాలి అదంతా అక్కడే. ఇప్పుడు ఇవి మాత్రం ఈ రిలేషన్స్ ఉన్నాయి కదా, మన బ్లడ్ రిలేషన్ కానీ, లేకపోతే పెళ్ళిళ్ళ వల్ల మ్యారిటల్ రిలేషన్స్ ఏర్పడతాయి. ఇవి కానీ మనం ఏం చేయాలి, వీటిని బలపరుచుకోవాలి. ఎప్పుడు కూడా అవతల వాళ్ళ మాట వినాలి, మన మాట వినిపించాలి. మొదట వినడం నేర్చుకోవాలి. ఏదైనా ఒక విషయం, ఏదైనా ఒక పని, దాని మీద ఆర్గ్యుమెంట్స్ అనవసరం కదా. వాళ్ళు ఏదో చెప్తారు, అది సజావుగా ఉందో లేదో ఆలోచించి బాగుండకపోతే ఇలా కాదని నువ్వు మాట్లాడితే, అంతేగాని మీకేం తెలీదు, మీ ఊరు వాళ్ళకి తెలీదు, మీ జిల్లా వాళ్ళంతా ఇంతే అన్న మాటలు మాట్లాడిస్తారు. జిల్లాలో ఏముంటుంది, అదే అవును, ఏముండదు. అవును. తర్వాత అప్రిసియేషన్, మెచ్చుకోవటం. మీరు చక్కగా చేశారు, చాలా బాగా చేస్తారు మీరు, మళ్ళీ మీ జిల్లాకి వెళ్ళక్కర్లా, మీరే మనుషులు. మెప్పు, సలహా తీసుకుంటే థ్యాంక్స్ చెప్పటం, అప్రిసియేషన్ ఎంత అవసరమో థ్యాంక్స్ గివింగ్ కూడా అంతే అవసరం. ఈ గివింగ్ అంటే అమెరికన్ స్టైల్లో ఏదో వస్తువులు ఇవ్వక్కర్లేదు, చాలా థ్యాంక్స్, నువ్వు చక్కగా పనిచేసావు, నువ్వు ఎంతో బాగా చేసావు. అభినందించటము, తర్వాత ఏమో మెచ్చుకోవటమే కాకుండా నీ వల్ల నాకు ఈ పని వనుగూడింది, నువ్వు సరిగ్గా చెప్పావు, నువ్వు బాగా చెప్పావు, నువ్వు ఉండటం వల్లే నేను ఇది చేయగలిగాను అని వాళ్ళకి ఒక మెచ్చుకోలు, కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడడం. బంధాల్లో ఇది చాలా అవసరం. భార్యాభర్తలు కూడా థ్యాంక్స్లు, సారీలు చెప్పుకోవాల్సిందే. ప్లీజ్, థ్యాంక్స్, సారీ, ఈ మూడు ఎంత అవసరమో. అవునండి. థ్యాంక్స్ తరచుగా చెప్పాలి, సారీ చెప్పే అవకాశాలు తీసుకోవద్దు. చెప్పాల్సి వస్తుంది కానీ సారీ చెప్పే పరిస్థితులు రానివ్వద్దు. ఒకళ్ళు నిన్ను ప్లీజ్ అని అడిగేంత మొండికెత్తద్దు. కానీ ఈ మూడు పదాలు మన జీవితాల్లో ఉండాలి. ఇవి మూడు వాడగలిగేవాడు, విస్తారంగా వాడేవాడు లేదా సందర్భానుసారం వాడేవాళ్ళ బంధాలు ఎప్పుడు బాగుంటాయి. నువ్వు ప్లీజ్ అని బతిమలాడవు, నాకు చేసి పెట్టవా అని అడగవు, నీకెవడూ చేయడు. ప్లీజ్ ప్లీజ్ అని అడిగించుకున్నా చెయ్యవు నువ్వు, నీ దగ్గరికి ఎవడూ రాడు. ఎప్పుడు సారీయే ఎక్స్పెక్ట్ చేస్తావు, కానీ నువ్వు సారీ చెప్పవు, అప్పుడు లాభం లేదు. నువ్వు థ్యాంక్స్ చెప్తావు, ఎప్పుడు నీకు అవకాశం ఉంటుంది ప్రతి చోట. అన్నిటికీ కాదు, అన్నం పెడితే థ్యాంక్స్, మంచినీళ్ళు ఇస్తే థ్యాంక్స్ కాదు, అన్నం పెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం, మామూలు సాధారణ క్రియలు కాకుండా ఏదైనా మంచిది, ఉపయోగపడేది, అవసరమైన సమయంలో చేసిన సహాయం, అప్పుడు థ్యాంక్స్ చెప్తే అది మనసు నిండుగా ఉంటుంది. వీటి వల్ల బాంధవ్యాలు బలపడతాయి. టేకెన్ గ్రాంటెడ్గా అవతల వాళ్ళతో చాకరీలు చేయించేసుకుని ఇన్ రిటర్న్ ఏమీ చేయకుండా, థ్యాంక్స్ అయినా చెప్పకుండా చేస్తే ఇంకా మీకు బాంధవ్యాన్ని నిలబెడుతుంది.
ఫార్మాలిటీగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం అంటుంటారు. ఎంత ఫార్మాలిటీయో, లోపల ఏం లేదు, డొల్లా. ఎందుకని థ్యాంక్స్? నువ్వు నిలబడాల్సినప్పుడు నిలబడవు, ఎందుకు నీ థ్యాంక్స్ వేస్ట్గా కదా, దండగా. ఇది చేయకూడదు. తర్వాత ఆనెస్ట్గా మాట్లాడడము. బంధాలలో నిజాయితీ చాలా అవసరం, ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం. ఏదో ఒక జరిగింది, నువ్వు చేసావని వాళ్ళు అనుకున్నారు, నువ్వు చేసావని చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి ఇంకొక బంధువు రెడీగా ఉన్నాడు. నువ్వు ఏ సందర్భంలో అలా చేయవలసి వచ్చిందో నీ అంతటా నువ్వే చెప్తే, వేరే వాళ్ళకి కాదు, ఎవరైతే నీ మీద అనుమానపడుతున్నారో వాళ్ళకి నువ్వు ఓపెన్గా ఇలా జరిగింది, అనుకోకుండా ఆ సమయానికి అలా జరిగిపోయింది అని నువ్వే చెప్పేస్తే మీ బాంధవ్యం పాడు కాదు. నువ్వు చెప్పడానికి సిగ్గుపడి, అవమానపడి, మొహమాటపడి చెప్పకపోయినా, వీళ్ళు అడగకపోయినా ఇంకా బాంధవ్యం నిలబడదు. ఎప్పుడు ఆ అనుమానం అలాగే ఉంటుంది. ఇప్పుడు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అనుకోజేయ, ఎంత కోపాలు వచ్చినా 95%, పోనీ 90%, ఎంత కోపాలు వచ్చినా తమ్ముడికి ఒక కష్టం వచ్చిందంటేనో, అక్కకు ఒక అనారోగ్యం వచ్చిందంటే కదిలిపోతాం మనం. రక్తం అట్లా కోపాన్ని మర్చిపోతాం. వాళ్ళకి ఏదైనా వస్తే ఆపుకోలేకపోతాం, దుఃఖం, కష్టం, పరిగెత్తేస్తాం అక్కడికి. ఎందుకుంటుంది రమ్మగారు? రక్తస్పర్శం అంతే కదా. రక్తం మన మేనమావులన్నా, మన బాబాయిలన్నా, మన ఓన్ పీపుల్, మన వాళ్ళు అన్న భావన ఉంటుంది చూసావా, రక్తం అట్లా పిలుస్తుంది. మిగిలిన చోట్ల రక్తస్పర్శ పనిచేయదు. బాధపడతాం, వదిలేస్తాం, ఏదో చేయగలిగిన సాయం చేస్తాం. ఇంకా వాళ్ళు మండి ఆ చేసిన దానికి, ఎవరు చేసిన వాడికి చేసుకున్నంత మహాదేవా అని ఒక సామెత కూడా వదులుతాం. మన వాళ్ళ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి లోపల పీకుతూ ఉంటుంది. స్పౌజ్ ఒప్పుకోరనుకో, మన భార్య భర్త తిట్టిపోసినా సరే మనకు వెంపర్లాటగా ఉంటుంది, లాగుతూ ఉంటుంది మనం. అవునండి కదా. అయితే ఇది 90% ఉంటుంది. ఇప్పుడు దానికి కూడా కదలని కటిక దుర్మార్గులు కొంతమంది ఉంటారు. చెల్లెళ్ళని చెడగొట్టుకుంటారు, అన్నదమ్ములతో చెడదొబ్బేస్తారు. ఎందుకు చెడగొట్టుకుంటారో వాళ్ళకే తెలీదు. అక్కడేం విషయం ఉండదు, చిన్న మ్యాటరు, సర్దుకుంటే సరిపోయేది. సర్దుకోరండి, సేమిరా సర్దుకోరు. వీళ్ళు మళ్ళీ పోట్లాడి, కొట్టి చంపి, తిట్టిపోసేటువంటి భర్తలతో, భార్యలతో సర్దుకుంటారు. అక్క చెల్లెళ్ళ, అన్నదమ్ముల దగ్గర మొండికెత్తుతారు. ఎందుకు మొండికెత్తారో తెలియదు. అవునండి. పిల్లల విషయాలు వచ్చేసరికి అస్సలు వదిలిపెట్టరు రమ్మగారు. నేను అబ్జర్వ్ చేసినంత వరకు వాళ్ళకి గొడవలు ఉంటే అది ఒక విషయం, వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలకు సంబంధించిన విషయం అనుకోండి, ఇంకా కొట్లాట, ససేమిరా కడుగు ముందుకు వెయ్యరు. ఆడపిల్లలు మేనత్తలు కూడా అట్లాగే. తమ పిల్లలైతే ఒక రకం, అన్నయ్య పిల్లలైతే ఒక రకం. అదే కష్టం వీళ్ళకి ఉంటుందని ఒప్పుకోరు, ఆలోచించరు. వాళ్ళంతా ఒకటైపోతారు, వీళ్ళని వదిలేస్తారు, అట్లా చేస్తూనే ఉంటారు. కానీ ఇది శాశ్వతమైన జీవితం కాదు, లోకం శాశ్వతమైంది కాదు. మనం ఉన్నన్నాళ్లే ఈ బంధాలు, బాంధవ్యాలు ఉన్నంతకాలం మనం మన వాళ్ళతోటి, మన అన్నదమ్ముడితో, మన అక్క చెల్లెలతోటి కలిసి ఉందాము. వీళ్ళే మనకి నిజమైన సాయం అన్న గుర్తుండదు. మనం ఉంటేనే కదా రేపు మన పిల్లలు ఉండేది. ఇప్పుడు మన పిల్లలకి, ఇప్పుడు మనం అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో చెడగొట్టేసుకున్నాం, రేపొద్దున ఏదైనా మనకి తేడా వస్తే మన పిల్లలకి దిక్కెవరు అని ఆలోచించుకోవాలి కదా. ఆలోచించరు. ఈ రోజే గుర్తుండు, ఈ రోజే తెలుస్తుంది. చెల్లెల వల్ల ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుంటారు, లేదా అన్నయ్య వల్ల ఈ సమస్య వచ్చింది అనుకుంటారు, తమ్ముడే చేశాడు అనుకుంటారు. ఒక అరెకరం తమ్ముడికి వెళ్ళిపోయింది, 10,000 వాడికి ఎక్కువ ఇచ్చారు, ఓ పావుతులం బంగారం వాళ్ళకి వెళ్ళిపోయింది, దాని మీద కొట్లాడుకుంటారు. మొన్న కరోనా హడావిడి చేయిందా, అది ఎన్ని మరణాలు, ఏ వస్తువులు మనని రక్షించాయి? ఏమీ లేదు. అవునండి, ఏం లేదు. ఈ బాంధవ్యాన్ని సరి చేసుకోవాలంటే ఆనెస్టీ చాలా ముఖ్యం. మొహం ఎదురుగుండా మాట్లాడుకుంటే, కొట్లాటైనా పోట్లాడద్దు. నువ్వు అప్పుడు చేసావు, ఇప్పుడు చేసావు, చిన్నప్పుడు నాకు చాక్లెట్ ఇవ్వలేదు, లాంటివి కాదు. ఏ సిచ్యువేషన్ వల్ల మనం ఇవాళ గొడవ పడతామో దాని గురించి మాత్రమే మాట్లాడాలి. ఇక్కడ ఏమవుతుందంటే అన్న చెల్లి మాట్లాడుకోవడానికి కూర్చున్నారనుకో, మధ్యలో వాళ్ళ భర్తో వీళ్ళ భార్యో చేస్తారు, వాళ్ళు అప్పుడెప్పుడో వీళ్ళెప్పుడెప్పుడో అని అసలు విషయాన్ని పలచన చేసేసి అక్కర్లేని విషయాలు మాట్లాడతారు. ఆవేశాలు పెరుగుతాయి, మళ్ళీ బాంధవ్యం చెడిపోతుంది. అది ఇంకో పెద్ద సమస్య అవుతుంది, ఇంకా పెద్ద సమస్య అవుతుంది. ఈ ట్రాన్స్పరెన్సీ, ఆనెస్టీ, ఇవి రెండు చాలా ఉపయోగపడతాయి బాంధవ్యాలు సరి చేసుకోవటంలో. కూర్చొని మాట్లాడుకోవటం, ఒక మంచి రోజున ఏదైనా చక్కగా హ్యాపీ బర్త్డే చెప్పటమో, హ్యాపీ మ్యారేజ్ కలవటము, తర్వాత విష్ చేయటము. రైట్. అప్పుడప్పుడు ఎలా ఉన్నావు, ఏమిటి పరిస్థితులు, ఇక్కడ బాగోలేదు, ఏదో అక్కడ ఏదో ప్రమాదం అయింది, ఓ ఫోన్ చేసి మీ ఊళ్ళలో ఏంటి ఇట్లా ఉంది, ఎలా ఉన్నారు మీరు, ఓకేనా అని కనుక్కోవటం. నీకు మనసు లోపల ఉండాలి అది. అంతే. నువ్వు ఇంత మాత్రం చేస్తే మనం బాంధవ్యాలను చెడిపోకుండా ఉంచగలుగుతాం. దీంతోపాటు తోడుకోడలు, కో సిస్టర్స్, ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు ఎక్కడే వాళ్ళు, వీళ్ళు
ఇంకో భార్యాభర్త, వీళ్ళిద్దరూ అన్నదమ్ములో లేదా వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అనుకుందాం, తోడుకోడళ్ళు తోడల్లుళ్ళు కూడా. మనము భగవంతుడు మనకి ఏంటంటే ప్రపంచము మనని ఒక చోటకి చేర్చింది. ఓ ఇద్దరు ఒకే కడుపును పుట్టిన వాళ్ళిద్దరూ మనకు భార్యలో భర్తలో అయ్యారు. వాళ్ళని సంతోషంగా ఉంచాలంటే మనం వీళ్ళతో కలిసి ఉండాలి. తోడల్లుళ్ళు పోట్లాడికి చచ్చేది ఉంటుంది, తోడుకోడళ్ళకి పడకపోవటము ఉంటుంది. దానివల్ల ఏమవుతారు, మన స్పౌజ్ ఎవరైతే ఉన్నారో భార్యో భర్తో వాళ్ళు తమ తోబుట్టువుల నుంచి డిప్రైవ్ అయిపోతారు. ఎప్పుడు దుఃఖపడతారు, కష్టపెట్టుకుంటారు లోపల. నువ్వు ఏం సంతోష పెట్టినట్టు స్పౌస్ని, వాళ్ళకేం సంతోషం ఇచ్చావు? అయిన వాళ్ళని దూరం చేసేసి ఏమిటో డబ్బుల కోసమో వస్తువుల కోసమో ఏదైనా మాట పట్టింపు కోసమో మర్యాదత లోపం వచ్చిందనో ఇలా ఎన్ని కథలు కనపడతాయో అడుగడుగున. అక్కడి నుంచి వదిన ఆడపడుచులు, కొత్తగా పెళ్లి చేసుకున్న పిల్లలకి పనులు రాకపోవచ్చు, మీ పద్ధతులు తెలియపోవచ్చు, వాళ్ళది వేరే విధానం కావచ్చు. ఆ అమ్మాయిని కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఆడపడుచు తెలియక ఏదైనా ఒక మాట మాట్లాడితే వదినే సర్దుకుంటే సరిపోతుంది. సర్దుకోరు వాళ్ళు సర్దుకోరు, వీళ్ళు ఊరుకోరు. దీనివల్ల అమ్మాయి ఏమో అన్నదమ్ముడిని కోల్పోతుంది, ఈ అమ్మాయి భర్త అక్క చెల్లెల్ని కోల్పోతాడు. దానికి కారణం ఈ అమ్మాయే అవుతుంది. అవునవును. ఓపెన్గా ఉండండి. మీరు ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, కొలీగ్స్ తోటి ఎట్లా ఉంటారు, ఎలా ఉంటే నీ ఆఫీస్ వాతావరణం బాగుంటుంది. ఏదైనా తేడా వస్తే మాట్లాడుకుని మళ్ళీ అన్నీ సెట్ చేస్తారు కదా. బాంధవ్యాలని కూడా అలాగే ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ లాగా కనుక చేస్తే, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాం, ఒకడు పువ్వులు తేవాలి, ఇంకొకటి ఆకులు తేవాలి, కట్టేవాడు ఒకడు, ఎట్లా లైన్గా చేస్తాం. అవును. అప్పుడు ప్రాపర్గా ఈవెంట్ అవుతుందా? అలాగే సంసారం కూడా. దీనికి ప్రయత్నం చేయాలి. ఎక్కడో ఒక చోట మొదలుపెట్టి నేను ఎందుకు చేయాలి అనుకోవద్దు. ఎస్, మీరు ఇది విని మీకు ఇది నచ్చితే అవతల వాళ్ళు చెయ్యూపడం కోసం చూడొద్దు. మీరే స్టార్ట్. నేను చేశానండి అయినా వాళ్ళు చేయలేదండి అనుకోవద్దు, చేస్తూ ఉండండి. ఓపెన్గా మీరేం చేస్తున్నారో మీ స్పౌస్కి తెలియచేయండి. మీరు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉంటే మీ ఇందులో ఇద్దరికి తగాదా ఉంటే మూడో వాళ్ళకి చెప్పండి. వాళ్ళు పై వాళ్ళని సెట్ చేస్తారు, మీ ఉద్దేశం ఇది అని చెప్పి. వదిన ఆడపడుచులతోటి, అత్తగారులతోటి, తోడుకోడళ్లతోటి, చుట్టాలు, మన కజిన్స్, మన పెదనాన్న పిల్లలు, పిన్నాన్న పిల్లలు, మామయ్యల పిల్లలు, పేనత్తల పిల్లలు, వీళ్ళతోటి కూడా అంతే. మీరు రిలేషన్స్ సరి చేసుకోవడానికి మొదటిది మాట, అది కూడా నిజమైనది, సరైనది. ఎస్, ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి సమాజం చాలా చిన్నదైపోతుంది, కుటుంబ జీవితం చాలా చిన్నది. మనం తక్కువ సమయం ఇళ్లలో గడుపుతున్నాం, ఎక్కువ సమయం ఆఫీసుల్లోనూ ఇలాగే బయటే. ఆ ఉన్న సమయం క్వాలిటీ టైం ఏదైతే ఉందో అది బెస్ట్ టైంగా ప్రతిరోజుని గుర్తుపెట్టుకునేలాగా ఉండాలి మనం. అప్పుడు మనం హాయిగా సంతోషంగా ఉంటాం. ఈరోజు మనకి ఏంటంటే ఈ షుగర్లు, డయాబెటీస్, మన థైరాయిడ్తో పాటుగా బీపీలు, వాటితో పాటుగా స్ట్రెస్, దాంతోపాటు ఇంకోటి ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్ లేకపోవటం, అది ఎక్కువ బాధిస్తుంది. దాంతో డిప్రెషన్స్కి గురైపోతున్నాం. మీరు రిలేషన్స్ బాగు చేసుకోండి, డిప్రెషన్స్ తగ్గిపోతాయి. ట్రై చేయండి ఒకసారి. దీనికి ఈజీ, ఒక సింపుల్ ఆలోచన చేయండి. మొహం మురిగ్గా ఉంది, డల్గా ఉన్నాము, చల్లటి నీళ్ళతో మొహం కడుక్కుని చక్కగా ఏదైనా క్రీమ్ రాసుకుని పౌడర్ రాసుకుంటే ఇందాకటి మొహానికి ఇప్పటి మొహానికి తేడా కనపడుతుంది. బంధాలని కూడా ఇలాగే శుభ్రంగా కడిగేసి తుడిచి ఏదైనా క్రీమ్ రాసి పౌడర్ రాస్తే ఏదైనా చక్కగానే కనిపిస్తుంది. నాకు ఒక్కటి అనిపిస్తుంది రమ్మగారు, ఇష్యూ రావడం సహజం ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య. అది మాట్లాడుకున్నామా అంతటితో వదిలేసామంటే డెఫినెట్గా ఫార్వర్డ్ స్టెప్ వెళ్ళిపోతాం. వదిలేయటం అనేది నేర్చుకోవాలి ఎవరైనా. నాకు అది అనిపిస్తుంది ఏ బంధంలో అయినా. అవును, దాన్నే పట్టుకుని అల్లప్పుడు ఎప్పుడో చేసావుగా నువ్వు అని మొదలు పెట్టేస్తుంది. ఒక్కసారి వదిలిపెట్టడం కనుక నేర్చుకుని కంటిన్యూ అయ్యామా శుభ్రంగా అన్ని సెట్ చేసుకోగలుగుతాం. రైట్. నమస్తే. నమస్తే జయ.